ఈయన భార్య కల్పనారెడ్డి యొక్క రిజిస్ట్రేషన్ చేయించి స్థిరాస్తి రూపంలో కొనుగోలు చేశారు. సార్ దొంగతనం చేస్తే ఎవరు తెలియకుండా చేయాలి, కానీ ఇలా ఫర్టిలైజర్ వేసుకుని దొంగతనాలు చేసి అసలు మేము స్కామే చేయలేదు, అసలు ఎన్ని చెప్పి పథకాలు ముఖం మీద వేస్తాం, ఎక్కడో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏదో అన్నారని చెప్పి ఆయన అమిత్ షా పేరు తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారని, దానికోసం ఇప్పుడు ఈడీని దీన్ని సిట్ ని ముందుకు వెళ్తున్నారని ఒక పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపాలు పెరగడం, చర్చను పక్కదారి పట్టించడం తప్ప ఇక్కడ జరిగింది క్లారిటీగా 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ ఏ విధంగా జరిగింది, వీళ్ళు ఎందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు పెట్టకుండా కేవలం మొత్తం డబ్బులు తీసుకున్నారు, హవాలా రూపంలో బెనామీల రూపంలో కంప్లీట్ గా వీళ్ళు షెల్ కంపెనీలకు తరలించారు, 1,00,000 కోట్లాది రూపాయలు లంచాలు తీసుకున్నారు, డిస్టిలరీలు వీళ్ళవే మొత్తం కంప్లీట్ గా వీళ్ళు ఆటోమేటిక్ సిస్టమ్ తీసేసి మాన్యువల్ సిస్టమ్ లోకి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఆటోమేటిక్ సిస్టమే ఈ మద్యం పాలసీ వ్యవహారం జరుగుతున్నాయి. అలాంటి సిస్టాన్ని తీసి మాన్యువల్ సిస్టమ్ లోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించింది దేవరెడ్డి గారు, చైర్మన్ ఈ వాసుదేవరెడ్డి గారు. అందుకు ఇది కోట్లాది రూపాయలు లంచాల రూపంలో వచ్చినాయి. ఓకే సార్, అనిల్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గజేంద్ర గారు నిన్న మళ్ళీ వస్తాను ప్లీజ్. ఇప్పుడు గజేంద్ర గారు నిన్న విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగింది. సో ఆయన కూడా నిన్న విచారణకు వెళ్ళొచ్చి మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ప్లీజ్ సార్ ఒకసారి ఆయన బయట ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. ఎగ్జామినేషన్ ఏమి లేదమ్మా, ఈరోజు క్వశ్చనింగ్ ఏమి లేదు, సింపుల్ గా డేటా అంతా కూడా కాపీ చేసుకొని ట్రాన్స్ఫర్ వాళ్ళ మాస్టర్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ సీజ్ చేయడం జరిగింది. నేను ఎవరి పేరు చెప్పలేదు, నేను చెప్పను కూడా. నేను చెప్పిందంతా ఒక్కటే ఒక మాట, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అని చెప్పాను. ఆ రోజు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఇంకే రోజైనా చెప్తాను. ఎగ్జామినేషన్ ఏం లేదమ్మా. రైట్ ఓకే గజేంద్ర గారు, ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే సరే ఆయన ఎందుకు పిలిచారు అనేది చెబుతూ, నేను ఎవరి పేరు చెప్పలేదు, ఎవరి పేరు చెప్పను కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. అది ఖచ్చితంగా మనం కోట్ చేయాల్సినటువంటి అంశం. అంటే చెప్పను కూడా అంటే ఏంటో నాకు అర్థమైతే తెలీదు. సో మొదటి నుంచి నేను చెబుతున్నాను రాజ్ కసిరెడ్డి మాత్రం అని చెప్పేసి. సో రాజ్ కసిరెడ్డి మీద ఎందుకు ఆయనకు అంత కసి ఉందా, లేకపోతే ఏంటి అసలు ఎవరి పేరు నేను చెప్పను కూడా అంటున్నారు అంటే ఉండి చెప్పట్లేదా, అసలు ఎవరూ లేరంటారు జనరల్గా, ఎవరూ లేరు ఇదంతా చేసిన ఆయన ఒక్కడే అని చెప్పి చెప్తారు. కానీ నేను ఎవరి పేరు చెప్పలేదు చెప్పను కూడా అంటే మీన్స్ ఏంటి, ఉన్నా నేను చెప్పను అనే ఎలా చూడొచ్చు అంటారు బయట ఆయన మాటల్ని? ఇక్కడ విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇందులో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఈ సిట్ కానీ ఈడీ కానీ ఐటీ శాఖ తెలుసుకుంటుంది, అది నా నోటి ద్వారా నేను చెప్పను. కాకపోతే కసిరెడ్డి ఇతను మాత్రం ప్రధానంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు అంటే ఇక్కడ అవినీతి జరిగిందిరా బాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఆత్మకు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు చెప్తుంటే, ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు అసలు జరగనే లేదు, అసలు ఇదంతా రాజకీయ కక్ష అని వాదించడం జరుగుతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు లేదు. స్పష్టంగా చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందనడానికి ప్రధానంగా అందరికీ అనుమానం వచ్చి లేకపోతే అంశము డిజిటల్ పేమెంట్లు కాకుండా, ఆన్లైన్ పేమెంట్లు కాకుండా చేతితోటి తీసుకున్నటువంటి డబ్బులు ఎక్కడికి పోతుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైన పరిస్థితి. ఇంత జరిగినా కూడా వాళ్ళ ఆత్మకు తెలుసు, వాళ్ళ యొక్క మనసులకు తెలుసు అవినీతి జరిగిందా లేదా అని. అయినా కూడా ఇక్కడ ఏదో మాట్లాడాలి, ప్రజలు తప్పుదోవ పట్టించాలి అని మాట్లాడిన మాటలు తప్ప ఇక్కడ ఇంకోటి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. మొయినుద్దీన్ గారు చాలా స్పష్టంగా ఆవేశంతో ఊగిపోతున్నారు, అసలు జరగలేదు, అసలు మేము పరిపాలించలేదు, దృశ్యం సినిమాలో చెప్పినట్టు చెప్తున్నాడు ఆయన బయట పెట్టి. అసలు అవినీతి అక్రమాలు అంటే తెలుసా? 90 రూపాయలు ఉన్న లిక్కర్ ని 105 రూపాయలకు అమ్మినాము, అవినీతి ఎక్కడ జరిగింది అంటున్నాడు. అరే బాబు, తక్కువ ఉన్న బాటిల్ని ఎక్కువ అమ్మడమే అవినీతి. కొనేటప్పుడు ఎక్కువ ఉన్న దాన్ని తక్కువ చేసి కొని దాన్ని మళ్ళీ ఎక్కువ అమ్మడము అవినీతి జరుగుతుంది. మీరు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ ని చాలా తక్కువ ధరని కూడా ఎక్కువ ధరలు పెట్టి మేము తాగడానికి మాన్పించడానికి ఎక్కువ పెట్టి అమ్ముతున్నామని ప్రలోభం పలికినట్టు మీరు ఈ రోజు అవినీతి జరగలేదని వాదిస్తుంటే
అసలు ఎలా నవ్వాలి, మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించింది కాకుండా కేవలం లిక్కర్ పాలసీ కాదు, ప్రతి వ్యవస్థలో అవినీతి అక్రమాలు కూరుకుపోయి ఏమి లీడర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు కొన్ని వేల కోట్లకి అధిపతులయ్యి చలామణి అవుతున్నటువంటి కళ్ళకి కనిపించినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా లేదు తూచి ఇవన్నీ తప్పు దృశ్య సినిమాని మేము చూపిస్తున్నామని వాదిస్తున్నటువంటి మోహినిజులు గాని లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకులు గాని ఆత్మ పరిశీలన చేసుకొని ఈ రాష్ట్రానికి అంతే గజేంద్ర గారు ఆలోచించాలి. ఎస్ గజేంద్ర గారు, టైం అవుతుంది. క్లోజ్ చేద్దాం. ఓకే మొహిద్దీన్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే సరే ఎవరు చెప్పారు ఏంటి అనేది పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం బయటపెట్టే దగ్గర నుంచి ఇది వేగం పుంజుకునింది, మొత్తం సమాచారం ఇచ్చింది ఆయనే అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో పీసీఆర్ ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఈ వీడియో వచ్చేసి టీడీ